feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమ్ముళ్ళు అయితే చూస్తూ ఉంటారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం కాబట్టి మనమైతే మంచిగా లూట్ దొరికే ప్లేస్లో అయితే ల్యాండ్ అవ్వాలి. మిల్లికడైతే ల్యాండ్ అవుదాం. సో త్వరగా దిగి త్వరగా లూట్ వేరుకొని ఎనిమిస్ని అయితే చక్కడంగా అయితే వెళ్దాం. సో త్వరగా దిగాలి. సో గైస్, మనమైతే పర్ఫెక్ట్గా మిల్లు అయితే ల్యాండ్ అయిపోయాం. కానీ ఇక్కడ ఎనిమిస్ అయితే ఎవరు దిగలినట్లేరు. మనం త్వరగా లూట్ ఏరుకొని వెళ్ళిపోవాలి. సో గైస్, మనమైతే ఎంత త్వరగా అయితే లూట్ ఏరుకొని వెళ్తే అంత మంచిది. ఎందుకంటే చాలా తక్కువ ఎలా అయితే ఉంది, మనం కిల్స్ కొట్టడం అయితే ఎక్కువ అవదు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సోలో వర్సెస్ స్క్వాడ్ ఎప్పుడైతే ఆడతామో మనకి మెయిన్ రోల్ ప్లే చేసేది క్యారెక్టర్ స్కిల్స్ మాత్రమే. మీరు క్యారెక్టర్ స్కిల్స్ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది గైస్. ఎందుకంటే క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోవడం వల్ల నువ్వు ఎనిమిస్ని ఈజీగా డిఫెక్ట్ చేయగలవు. అందుకే సో క్యారెక్టర్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ సోలో వర్సెస్ స్క్వాడ్. సో గైస్, మనమైతే మాట్లాడుకుంటుంటే డ్రాప్ కడికి అయితే ఇన్వెచ్చాడు. ఆడికి మాత్రం బుర్రకైతే ఒకటి ఇచ్చేసాం గైస్. బుర్రకైతే ఒకటి ఇచ్చేసాం అనమాట. అడిగి బుర్రకైతే ఒకటి ఇచ్చేసాం. వీళ్ళ టీమేట్స్ కూడా ఇక్కడ ఎక్కడ ఉంటారో చూసుకోవాలి. ఎక్కువ శాతం అయితే మ్యాక్సిమం ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటాడు, రివైవ్ చేయడానికి అయితే వచ్చి ఉంటాడు. సో మనమైతే కారు వేసుకొని అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ రివైవ్ అయితే అయినట్టుంది, మనం చాలా స్పీడ్గా అయితే వెళ్ళాలి. సో గైస్, మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడాడు. మెయిన్గా మనకి క్యారెక్టర్ స్కిల్స్లో మిస్ క్యారెక్టర్ అయితే ఇంపార్టెంట్. సో ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు. వీడికైతే ఒక బుర్రకైతే ఇచ్చేద్దాం. ఒకటైతే ఇచ్చేసాం వీడికి. వీళ్ళ టీమేట్స్ ఎక్కడ ఉన్నారబ్బా? ఫుల్ కిల్ అయితే చేసుకోవడం బెటర్. వీళ్ళ టీమేట్స్ అందరూ సోలోగా కనబడుతున్నారు గైస్. ఎవడో స్క్వాడ్ అయితే కనిపించట్లేదు. కనిపిస్తే లేపేద్దామని చూస్తుంటే ఎవడో కనిపించట్లేదు. సో గైస్, అలా అన్నాను లేదు, ఎవడో అయితే కొండ నుంచి బాబాయ్ అయితే పరిగెడుతున్నాడు. సో వాడికైతే ఒక హెడ్ షాట్ అయితే అర్థం కనెక్ట్ అవ్వట్లేదు. సో గైస్, మనమైతే వెహికల్ వేసుకున్న వాడికైతే వెనక నుంచి సర్ప్రైజ్ అయితే చేద్దాం. సో మనమైతే త్వరగా వెళ్ళాలి. వాడు మ్యాక్సిమం హెల్త్ కిట్ అయితే వేసుకుంటాడు, ఎందుకంటే 52 కొట్టాం కాబట్టి. సో మనమైతే ఫుల్ కిల్ అయితే చేయడానికి వెళ్ళాలి మనం అన్నీ. సో అబ్బా తగలట్లేదు గాయస్. ఈ మధ్య ట్రోగన్ అయితే చాలా రీకాల్ అయితే అవుతుంది. సో మనమైతే అవాయిడ్ చేయడం బెటర్. ఈ గన్ ఇంకా తగిలితే ఒకసారి బాగా తగులుతుంది. స్క్వాడ్ని అయితే లేపచ్చు. సో ఈయనైతే మనం ఫుల్ఫిల్గా అయితే మనం నాక్డౌన్ అయితే చేస్తాం, కిల్ కూడా చేసేసాం. సో వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం బెటర్. సో గైస్, భీమశక్తిగా అయితే రివైవ్ అయితే ఇస్తున్నట్టున్నాడు ఎనిమి. అడిగైతే ఒక బుర్రకైతే ఇచ్చేద్దాం. సో రివైవ్ పూర్తిగా అయ్యేదాకా ఉందాం బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఎలా అయితే పెరుగుతుంది కాబట్టి మనం కిల్స్ కొట్టడానికి అయితే అవుతుంది. సో ఆయన అయితే ఫుల్ కిల్ చేసేయడానికి అయితే వెళ్దాం. సో మనమైతే త్వరగా వెళ్ళాలి. రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఆడు ఇవ్వట్లేదు గాయస్, బయటకు వచ్చేసినట్టు ఇక్కడ ఉన్నాడు. ఇది ఒక బుర్రకైతే ఒకటి ఇచ్చేద్దాం. బాగా కనెక్ట్ అవ్వట్లేదు. ఇది మళ్ళీ ఇంకొకసారి ఇది నాక్డౌన్ అయితే చేస్తాం గాయస్. దీన్ని ఫుల్ కిల్ చేసుకోవాలి. వీళ్ళ టీమ్మేట్స్ మ్యాక్సిమం ఉండరు, ఎందుకంటే రివైవ్ చేయడానికి వచ్చాడు కాబట్టి. సో మనమైతే త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ ఎలా అయితే ఉంది. ఎక్కువ ఎలా ఉంటే మ్యాక్సిమం ఒక 20 కిల్స్ అని కొట్టడం అవుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 15 కిల్స్ అని కొట్టాలి, లేకపోతే అసలు బోయే కొట్టినట్టు అనిపించదు. సో మనమైతే త్వరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం బెటర్. సో గైస్, మనమైతే త్వరగా సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే జోన్లోకి వెళ్ళిపోయినట్టే జోన్ నుంచి వచ్చే వాళ్ళని అయితే మనం ఈజీగా కొట్టడానికి అయితే అవుతుంది. సో మనం అయితే త్వరగా జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే కనబడుతుంది. దానికైతే ఒక బుర్రకైతే ఇచ్చేద్దాం. కనెక్ట్ అవ్వట్లేదు బుర్రకి. అబ్బా తగిలింది గైస్. పక్క నుంచి అయితే ఆడబడుతున్నాడు. సో మనమైతే చాలా రిస్కీ ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనం వాయిస్ ఓవర్ ఆడియో అయితే ఆపేస్తున్నా. సో మనమైతే బోయ కొట్టినట్టు మాట్లాడుకోవచ్చు.
సో గైస్ మనమైతే బోయ్ అయితే కంప్లీట్ చేస్తాం గైస్. ఈరోజు వీడియో అయితే ఇదే. సో గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఉంటాను గైస్, మరి టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, శుక్రియా.